యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం తర్వాత మహోత్తర కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఆలయంలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణను ప్రారంభిస్తున్నారు ఆలయ పాలక మండలి. దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లను చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు, వందల మంది విఐపీలు, వేల మంది వివిఐపీలు ఇక్కడికి రానున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత అతిపెద్ద కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన బంగారు తాపడం ఇక్కడ నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ సంప్రోక్షణ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంకా ఇక్కడ వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా, ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయి చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహా సంప్రోక్షణకు ఇప్పటికే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆలయ నిర్మాణ పనులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన మహా సంప్రోక్షణకు సంబంధించి ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో భాస్కర్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. ఆలయాన్ని మొత్తం కూడా చూస్తున్నాం, తిరుగుతున్నాం. గతంతో చూస్తే ఇప్పుడు మొత్తం కూడా మార్పులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మహా సంప్రోక్షణకు టైం అయినట్లుంది. దానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి కదా, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దీనికి వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన గోపురం పనులు దాదాపుగా పూర్తయిపోయినాయి. ఇప్పుడు 19 నుంచి 23 వరకు జరిగే మహాసంప్రోక్షణ సంబంధించి యాగశాల నిర్మాణం పూర్తయింది. యాగశాల నిర్మాణం పూర్తయింది. ఋత్వికులందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి వేద పారంగతులందరినీ కూడా పిలుస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్లు ఆల్రెడీ ఇచ్చాం. 108 మంది ఋత్వికులు వస్తున్నారు. వాళ్ళకి బస ఏర్పాట్లు చేసాం. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ 5 రోజులు వాళ్ళకి ఆహారం, వారు తీసుకునే నియమ నిబంధనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. 23వ తారీఖు నాడు ముఖ్య ఘట్టం ఉంది. ఆ రోజు ఉదయం 11:54 విశిష్ట అతిథులతోటి ఆ దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది చాలా పెద్ద గోపురం. 52 అడుగుల ఐరన్ పోల్స్ పెట్టి అన్వైలింగ్ కోసం క్లాత్ కూడా తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మహాబలిపురం సంబంధించిన స్థపతి చేస్తున్నారు. ఆ 52 అడుగుల పైకి పోయి అక్కడ సుదర్శనానికి సంప్రోక్షణ జరపడం కోసం కూడా డయాస్ కూడా ఒక 20 మంది నుంచి 25 మంది కూర్చునే విధంగా పైన కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా విశిష్ట అతిథులందరినీ, రాష్ట్రంలో ఉన్న విశిష్ట అతిథులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చేసి 68 కేజీల బంగారం ఉపయోగించాం. అదేవిధంగా 13 కోట్ల రూపాయలు వెచ్చించాం. దీనికి సంబంధించి 13 కోట్లు టెంపులే, దాదాపుగా 50 కేజీల బంగారం కూడా టెంపుల్దే ఉపయోగించాం. వీటన్నిటిని ఉపయోగించి ఈ దివ్య విమాన గోపురం తయారైంది. తెలంగాణలోనే ఇంతవరకు ఏ దేవాలయానికి కూడా ఈ చరిత్ర లేదు. మొట్టమొదటిగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి ఈ స్వర్ణ తాపడంతో కూడిన బంగారు విమాన గోపురం వస్తుంది. 23న విశిష్ట అతిథులు అన్వేల్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుతున్నాము. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ గా తీర్చిదిద్దుతున్నారు. సో దీనికి మహాకుంభాభిషేకం అంటే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ, వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా సఫిషియెంట్ స్టాఫ్ కానీ అందరూ ఉన్నారా? ఇప్పటివరకు ఏర్పాట్లు ఎట్లున్నాయి? స్టాఫ్ ఎండోమెంట్స్ టెంపుల్ స్టాఫ్ ఉన్నది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చాలా తహసీల్దార్స్ని, ఆర్ఎస్ అందరినీ కూడా డిప్యూట్ చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. అందరం కలిసి ఉమ్మడిగా ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కలెక్టర్ గారు లోకల్లో ఉంటారు కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాల అనుగుణంగా మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో అందరం పాల్గొంటాం. ఇది ఉమ్మడి కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం కాబట్టి ఎక్కడ తొక్కిసలాట జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం. భారతదేశంలోనే అతిపెద్ద బంగారు తాపడంగా యాదగిరిగుట్టకు వెలుస్తుంది. అలాంటి దాంట్లో ఎక్కడెక్కడ బంగారు తాపడాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడెక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా మనము ఈ టెంపుల్ కట్టినప్పుడు అష్టభుజ మండపాల్లో కలశాలు ఏర్పాటు చేశారు. కమాన్ దగ్గర రాగి కలశాలే ఉండేవి. అదేవిధంగా కళ్యాణ మండపం దగ్గర కానివ్వండి, ఈ రామాంజ కుటుంబం అన్నీ కూడా రాగి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దాదాపు 39 కలశాలను మళ్ళీ వాటిని కూడా గోల్డ్ కోటింగ్ చేసి పంపించేశాము. అంటే ఇప్పుడు 100% ఇప్పుడు టెంపుల్లో ఉన్న కలశాలతో సహా విమాన గోపురం మొత్తం 100% గోల్డ్ ప్లేటెడ్తోనే తయారవుతున్నాయి. ఇప్పుడు వేద పండితుల ద్వారా 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. 23వ తేదీ చాలా కీలకమైన ఘటం ఇక్కడ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకొస్తారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎంతమంది ఋత్వికులు వస్తున్నారు, మహాకుంభ సంప్రోక్షణ ఎట్లా జరుగుతుంది, ఆలయ అర్చకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
కనీవిని ఎరగని రీతిలో మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చేస్తున్నది యాదాద్రి టెంపుల్కి సంబంధించిన పాలక మండలి అధికార యంత్రాంగం. ఈ మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించి ఎంతమంది వేద పండితులు ఉంటారు, ఎంతమంది ఋత్వికులు ఉంటారు, మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి, మహాకుంభ సంప్రోక్షణకు టైం అయింది, అది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎంతమంది ఋత్వికులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎంతమంది వేద పండితులు ఉంటారు? లోకోత్తరమైన రీతిలో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా మహావైభవంగా నిర్వహించే ఈ ఉత్సవానికి ఈ దేవాలయము శ్రీమద్ వీరమార్గ ప్రతిష్టాపనాచార్యులు వానమామలై పీఠాధీశ్వరులైనటువంటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మా ప్రధాన అర్చకత్వంలో 108 మంది ఋత్విక్కులు మరియు వంట చేసేవారు, సాయం చేసేవారు, ఇలాగా 150 మంది ఋత్వికుల ద్వారా ఈ కుంభాభిషేకం మహావైభవంగా మహామంత్ర యంత్ర తంత్రాత్మకంగా నిర్వహణ చేయబడుతుంది. మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస ప్రబంధ పాసుర పఠనాలు, స్వాహాకార స్వధాకార సుధాకరమైనటువంటి భూనభోంతరాలన్నీ కూడా శబ్ద బ్రహ్మమైపోయి భూలోకం నుంచి వైకుంఠలోకం నౌక దాకా ఈ శబ్దం, వేద శబ్దం స్వామివారు ఆలకిస్తారు. ఈ నిర్వహింపబడేటువంటి ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారి స్వీయ నిర్వహణలో శ్రీహస్తం ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు స్వర్ణ గోపురం అంకితం కావింపబడి 1000 సంవత్సరాల స్వర్ణ చరిత్ర సిద్ధీకరణ జరగబోతుంది. ఇది తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభాగ్యంగా మేము భావిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెలిసినప్పుడు ఇక్కడ వేద పండితులకు మంత్రోచ్చన చేయించిన జిఆర్ స్వామి చెన్నై ఆయన 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ఎట్లా జరగనుంది, ఆయనను మీరు ఎట్లా వెల్కమ్ పలుకనున్నారు? 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ వస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న జిఆర్లు చాలా మంది వచ్చారు, కానీ ఆ జిఆర్ఏ ఈ ప్రధానంగా కూడా ఈ టెంపుల్కు సూచనలు చేసింది కదా, ఇప్పుడు కూడా ఆయన సూచనలతోటే జరుగుతుంది ఆ పని. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి వానమామలై పీఠాధీశ్వరుడు యొక్క ఆధీనంలో వారు శాసనాధికారంతో చెప్పినటువంటి మంత్ర ప్రయుక్తంగా ఈ దేవాలయం గతంలోనూ ఇప్పుడు భవిష్యత్తులోనూ బ్రహ్మ ప్రళయాంతకాలం వరకు కూడా వారి మంగళాశాసనంతోనే ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది అంటే దాంట్లో ఎక్కువ వరకు స్థపతి ఇది ఉంటుంది. ఆ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ నైపుణ్యతను చూపిస్తారు. దానిలో భాగంగానే వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బంగారు తాపడం పూర్తి కావస్తున్నది. 19 నుంచి 23 వరకు కూడా మహాకుంభ సంప్రోక్షణ ఇక్కడ సాగనుంది. దానికి సంబంధించి ఏర్పాటు చేసే దాంట్లో ప్రధాన కీలక పాత్రధారిగా మనము స్థపతి రవీంద్ర గారిని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలా ఉన్నది వర్క్స్? I'm a metal sculptor, especially in bronze and sheet metal work, gold and silver. This kind of work I am doing. Last 6 years I am doing in this temple many work like Vimana Kalasam, Gopura Kalasam, and Garbhagraham door, Dhwajastambham and Ratham. Many work made by my workers team. We are coming from Mahabalipuram, and this is the temple, wonderful temple in last 1 century, maybe many last 10 century. No more temple, stone Vimanam, nowhere in India. Only 1000 years before few temples in Tamil Nadu. Then all world they have only up to Kalharam they make a stone. After Kalharam, the Koburam, Vimanam, everything by cement and other things. In this temple, extraordinary great work. In this work, Narasimha, also Swayambhu Narasimha. For this temple, I have a very good opportunity to do my whole experience and more very fine work. Nearly I am 44 years doing the same work, so I have a good skill, and I am a Rashtrapati Award also. Done before Kumbhabhishekam many work. Now recently, last 2 years we are make copper work, nearly 11 to 12,000 kilo copper work. Now nearly 85% gold work already assembled and fixed. Only remaining 10 to 15% gold work we have to finish it. It will be, we can finish it within on the time. Gold work and copper work, making very fine traditional
carving and designing and embossing work. Many things we are done. Nearly 28 Vishnu Murtis around Vimanam. Then on the top 4 Garudas and 8 lions, and some more Panchaloha idol also in this temple. Comparative, no one temple similar like Murtis, like in the Vimanam. And Tirupati only one Perumal and a few idols, but in this temple even 8 feet idols, nearly 8 pieces, and 6 feet idol is 4 idols. Then 5 feet and 4 feet, all are very big sizes Vishnu Murtangal. And some Narasimha, 4 Narasimha also in Vimanam. And very spectacular, wonderful work. And we are also covered by copper sheet and gold micro nanotechnology made in Smart Creation in Chennai. It almost came. Now we are finishing stage. We are doing and finishing works. work చేస్తున్నారు ఇక్కడ. Nearly now we are 45 to 50 people are working now, and today another 20 people coming to scaffolding again and cleaning. Now from tomorrow 70 people working up to 21st we will planning to completely finish, and this is the plan. ఈ టెంపుల్కి సంబంధించి 23వ తేదీ ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర సీఎంతో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం మంత్రి మండలి అదేవిధంగా పాలక మండలి అందరూ సమక్షంలో ఇక్కడ మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా కూడా పూజ జరగనుంది. ఆ పూజకు పెద్ద ఎత్తున రానున్నారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ పంచకుండాత్మక సుదర్శన మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గోల్డ్ గోపురం సందర్భంలో 23వ తారీఖు నాడు 11:45 ఈ యొక్క బంగారు తాపడం ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క రాష్ట్ర నలుమూలల అందరినీ ఆహ్వానించడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఈ యొక్క బంగారు తాపడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల అందరినీ కూడా పిలవటం జరుగుతుంది. మరి అదేవిధంగా బంగారు తాపడంతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా మార్చి 2వ తారీఖు నుంచి కంటిన్యూగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. గోల్డ్ గోపురము బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఒకే పర్యాయంగా జరిగే విధంగా తగిన ఏర్పాట్లన్నీ కూడా మన దేవస్థానం తరఫున మరి దేవాలయ ఎండోమెంట్ సహకారంతో గవర్నమెంట్ సహకారంతో కావలసినంత సరి అయినటువంటి బడ్జెట్ను దాని యొక్క కమిటీను అన్నీ కూడా నిర్వహించి మహావైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరికీ కావాల్సినటువంటి యొక్క నీటి వసతి, ప్రసాద వితరణ, శానిటేషను అన్నీ చూసుకుంటున్నాము. తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం తర్వాత దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం విరాళాలు సేకరించింది. అయితే అప్పుడు సేకరించిన విరాళాలతోటి ఈ యొక్క కొత్త ప్రభుత్వం బంగారు తాపడం చేయడానికి నిశ్చయించుకొని దాదాపు 2 రోజులు పూర్తి కావస్తుంది. ఇది ఒక యాదగిరిగుట్ట వాసిగా మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క స్వర్ణ తాపడం పనులు గోపురానికి చేయడం అనేది 50 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇది నానో టెక్నాలజీతోనే చేస్తున్నామని చెప్పి తెలిసింది. దాదాపు 50 సంవత్సరాలు మన్నికగా ఉంటట్టు చేస్తున్నామని చెప్పి శిల్పులు చెప్తున్నారు. అయితే దీన్ని పర్యవేక్షించిన బాధ్యత ఈ యొక్క దేవస్థానం అధికారులది, ప్రభుత్వానికి ఉన్నది. దీన్ని ఏంటంటే ఏదో నామాత్రంగా చేయకుండా దీని యొక్క పరిరక్షణ విషయంలో కూడా శ్రద్ధ వహించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇంత పెద్ద బంగారు తాపడం చేసిన దివ్య విమాన గోపురం అనేటువంటిది మా ప్రాంతంలో ఉండడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి
బంగారం ఇచ్చినటువంటి దాతలకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇదే విధంగా దేవస్థాన డెవలప్మెంట్ గురించి భక్తులు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించి సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.